సో సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత మీరు సంపాదించుకున్న దాంతో పోల్చుకుంటే అటు ఫేమ్, మనీ, సో ఈ రెండింటి విషయంలో మీరు పడ్డ కష్టానికి ఒక సంతృప్తికరమైన 100% బెటర్ పొజిషన్ లో ఉన్నాం కదా. మనం చదివిన చదువుకి చాలా బెటర్ పొజిషన్ లో సార్. షూ బాగాలేదని ఆడకుండా మనకి 2 కాళ్ళు ఉన్నాయని ఆనందించే టైప్ సార్ నేను. సింపుల్. మనకు నడకవచ్చు కాదు, కాళ్ళు ఉన్నాయిగా, అదే కాళ్ళకి చెప్పులు లేకపోయినా పర్వాలేదు. అంతేగాని వాళ్ళు ఏదో పెద్ద షూ ఉంది బ్రాండెడ్ మనకేంటి చెప్పులు ఉన్నాయని బాధపడే టైప్ కాదు. అంటే ఎవరు ఇప్పుడు పోలిక ఒకరితో కంపారిజన్ చేసుకుంటే దరిద్రం అండి. కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు మనతో వచ్చిన వాళ్ళకన్నా మనం ఎంత బాగున్నాం. అంతేగాని డిప్రెషన్ వస్తుంది వేరే వాళ్ళతో ఎందుకు కంపేర్ చేసుకోవాలి. మన కెపాసిటీ ఏంటో మనకు తెలిస్తే, కెపాసిటీ ఎక్కువ ఉన్నడితే ఎప్పుడు కంపేర్ చేసుకోం అనేవాళ్ళు ఉంటారు కదా. అరే మన ఊరి నుంచి చూడరా వాడు వచ్చాడు అయిపోయాడు, అసలు హీరో మెటీరియల్ రా నువ్వేంట్రలా అయిపోయావు అంటారు. అవును, హీరో మెటీరియల్. మనకంత లేదు, జనం ఒప్పుకోలేదు హీరో చేసిన వాళ్ళని దబ్బిని. అంతే, వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు, మనం అలా ఉండటం బెటర్ రా, నువ్వు టెన్షన్ పడకు నా గురించి అని చెప్తా. ఆ ఫిలాసఫీ తోటి రోజునే హ్యాపీగా ఎంజాయ్ చేయడం సింపులే కదా సార్ లైఫ్. ఎలా ఉన్నావు అన్నది ఇంపార్టెంట్. సో మీ క్లిష్ట అంతా అనుకోవటమే సార్. నాకు ఉంది ఇప్పుడు నాకు 100 కోట్లు ఉంది, అక్కడెక్కడో 10 ఎకరాలు ఉంది అంతే కదా. అంతే, లేదంటే లేదు, ఉందని మైండ్ లో ఉంటది అంతే కదా. అదే తింటాం, అదే ఉంటాం, హ్యాపీగా ఉంటాం. భీమవరంకి రాజా రవీంద్ర గారి జీవితంలో భీమవరంకి ఉన్నటువంటి స్థానం ఏంటి? ఇప్పటికి ఏమన్నా ఆయన జ్ఞాపకాలు అక్కడ ఏమన్నా ఉండయా? లేకపోతే అంటే చుట్టాలందరూ అక్కడే ఉంటారు కదా, వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. వేరే ఈడు నేను చదువుకున్నారా అంటుంటాడు ఆవిడ, నేను గుర్తుపట్టలేదురా అంటే నువ్వు మెయింటైన్ చేస్తారా అంటే ముసలా కొడుకులా కనిపిస్తాను. అన్నీ బాగుంటాయండి. అంటే టోటల్గా వేరే కదా వాళ్ళ జీవితం. ఆడేదో కాలేజీలో పని చేసుకుంటూ ఉంటాడు, అదే గవర్నమెంట్ జాబ్ ఏ బ్యాంక్ లో చేసుకుంటూ ఉంటాడు. పొద్దున్న సాయంలో ఒకటే పని ఆడికి. మంది అలా ఉండదు. ఈ రోజు షూటింగ్ లో పోలీస్ ఆఫీసర్ అయితే మొన్నటి లాయర్, మొన్నడు ఏదో అడుగుతుని కూడా ఉంటాడు, ఇంకో రోజు మహారాజు ఉంటాడు. ఏదో ఎవ్రీడే ఎగ్జైట్మెంట్ ఉంటది, టోటల్ టీం కొత్తగా ఉంటది. అవును, ఓ పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ పెద్ద సినిమా చేస్తుంటాం, చిన్న సినిమా చేస్తుంటాం, అసలు ఎవ్రీడే కొత్తగా ఉంటది. నాకు ఎవ్రీడే ఎగ్జైటింగ్ గా ఉంటది. కొత్త సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళ గెటప్ ఎలా ఉంటది, యూనిట్ ఎలా ఉంటది, అది దేవుడిచ్చిన గిఫ్ట్ అండి అది యాక్టర్ అనేది. ఇది కాకుండా మనం చేసిన దానికి వాళ్ళు డబ్బులు ఇస్తారు, మనకి ఇంటికాడ నుంచి తీసుకెళ్ళడానికి కార్ ఇస్తారు, వాళ్ళు బట్టలు ఇస్తారు, అన్ని ఇచ్చాక మనకి ఎక్స్ట్రా ఏంటంటే ఎవడని చూస్తే గుర్తుపడతాడు మళ్ళీ. మిగతా ఏ ఫీల్డ్ లో ఇలాంటి మర్యాద, రాజ మర్యాదలు ఉండవు కదా. అసలు ఎక్స్ట్రా గిఫ్ట్ అండి. అసలు రాజ మర్యాదలు ఏం లేదండి. ఇప్పుడు గమ్ముని ఎక్కడికి వెళ్ళినా పేరు పెట్టి పిలుస్తారు. నేను అనేది ఏంటంటే ఇంటి నుంచి షూటింగ్ స్పాట్ కి మిమ్మల్ని తీసుకొని ఒక వెహికల్ పెట్టడం, అలాగే మీరు పని చేస్తున్నప్పుడు మామూలుగా అయితే వేరే ఏ రంగంలో సరే మన భోజనం మనం తెచ్చుకోవాల్సిందే, వాళ్ళు ఏమేమి ఎవరు. కానీ ఇక్కడ మనకు డబ్బులు ఇస్తారు, అన్ని ఇస్తారు, భోజనం పెడతారు. ఇక్కడ మన టాలెంట్ ఉండాలి, సక్సెస్ అయి ఉండాలి. లేకపోతే ఆఫీస్ మెట్లు కూడా ఎక్కనివ్వరు, ఆఫీస్ లో కూర్చుంటే టీ కూడా ఎవరు. ఓకే, ఇలాంటి ఆల్రెడీ ఫేస్ చేసే ఉంటారు కదా. అవునండి, నైస్ రాజు అప్పుడు నాకు ప్రొడక్షన్ చీఫ్ ఉన్నాడు. ఆ సినిమా డైరెక్షన్ కూడా నేను చేశాను. నైస్ రాజా నాకు ఆ ప్రొడ్యూసర్ మారుతి గారు కొనిపెట్టాడు రెమ్యునరేషన్ కింద. కారు ఆగగానే 2 పరిగెత్తుకు వచ్చి డోర్ తీసేవారు. ఇంతిరా బాబు డోర్ తీస్తారని నాకు ఏదో విచిత్రంగా ఉండేది, కానీ బాగుండేది. కానీ మొట్టమొదటి అనుభవం బాగానే ఉండేది. ఓహో హీరో అంటే ఇలా. ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. నేను వేషాల కోసం తిరగటం మొదలు పెడితే ఆ డైరెక్టర్ సెట్కి రమ్మని. సెట్కి వెళ్ళా, ఎవడైతే మా చీఫ్ ఉన్నాడో అక్కడ బాయ్, పెద్ద సినిమా అది. ఓకే, రే కొంచెం మంచి లేని తెచ్చిపెట్టి కుర్చేయరా అన్న. వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలా. వాటర్ ఇవ్వాలా, కుర్చేయలే. అప్పుడు అర్థమైంది ఇక్కడ మనిషికి వాల్యూ ఉండదు, సక్సెస్ కే వాల్యూ ఉంటుంది అంతే. సో అది కూడా తప్పలేదు. నాకన్నా ఇంపార్టెంట్ మనుషులు చాలా మంది ఉంటారు కదా అక్కడ, మనకంటే వేషంలాగా తిరుగుతున్నాం. అప్పుడు ఆడికి ఇంకా వేషాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అవును, అప్పుడు ఆలోచించా, ఆ రోజుతో తీస్తే అది కూడా ఓకే సక్సెస్ ఉంటే ఓకే, లేకపోతే ఏమన్నది.
అటువంటి వాడికి బాధపడటం కూడా ఇది ఎందుకు కామన్, ఇది ఇది ఇండస్ట్రీలో. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా అలాగే పాట మనకు అన్ని పాఠాలే కదా ఆ, ఇవన్నీ. ఇప్పుడు మనకి సినిమాల్లో వేషాలు అయిన వాళ్ళు కనిపిస్తే అలా బిహేవ్ చేస్తాం, సూపర్ గా సక్సెస్ అయిన వాళ్ళు కనిపిస్తే వేరేలా బిహేవ్ చేస్తాం కదా మనం కూడా. ఆడు కూడా అలాగే మనం చూసి behave చేస్తాం. అంటే కొంతవరకు మనకుండే కొంతమంది అంటే కొంతమంది తోటి మనం ఆ రిలేషన్ మెయింటైన్ చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ హోదా కానివ్వండి, వాళ్ళ money చెయ్యాలండి కానివ్వండి. కాదండి, అది ఆడు ఏ పని చేసుకున్నా తను బతకడం కోసం కదా. ఉమ్. ఆడు రిక్షా దొక్కినా, లేకపోతే అవును. ఆటో నడుపుకున్నా, లేకపోతే ఫ్లైట్ నడిపినా, ఆడు బతకడం కోసం. మనిషికి రెస్పెక్ట్ ఇవ్వటం అన్నది తక్కువ సార్. ఉమ్. మన ఇంట్లో పనిచేసే పిల్లలకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అవును. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు చాలా కష్టపడతారు, మన కంఫర్ట్ కోసం. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను అసలు అది నాకు ఆ తేడా ఏం తెలియదు. మా ఇంట్లో పిల్లలు కూడా మీకు ఆకలేస్తే మీరు తినండి, నేను తర్వాత తింటా అని చెప్తా. ఉమ్. ఇక వచ్చి పెట్టడాలు ఏమి ఉండండి. ఎవరికి ఆకలేస్తే మా పిల్లలు ఏంటి, మా డ్రైవర్ ఎవడైనా సరే ఇంట్లోకి వచ్చి తినేసి వెళ్ళిపోతారు. నాకు ఒకటి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు మేము మామూలుగా అయితే యాక్టర్లు, మేల్ యాక్టర్స్, ఫిమేల్ యాక్టర్స్ కొంతమంది క్లోజ్గా ఉంటుంటారు, తిరుగుతూ ఉంటారు. మామూలుగా సినిమా ఇండస్ట్రీ అంటేనే రకరకాల రిలేషన్షిప్స్ మనకి వినిపిస్తూ ఉంటాయి. సో ఇంట్లో వాళ్ళు ఎప్పుడన్నా అట్లా ఇబ్బందులు పడటం అట్లాంటిది జరగదంటారా? అంటే పైగా ఏంటంటే రాజా రవీంద్రకి చాలా మంది ఆడవాళ్ళు స్నేహితులు. కాదండి, నేను ఆడమ్మగ తేడా ఉండదు, మనకు అందరితో ఒకలా బిహేవ్ చేస్తుంటాం. ఎందుకంటే ఇక్కడ 36 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కదా. వాళ్ళు కూడా 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి మనతో యాక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం ఎందుకు రాదంటే, నా ఫ్రెండ్స్ అందరూ మా ఆవిడకి కూడా ఫ్రెండ్సే మెయిన్. ఎందుకంటే మా మేనమామ కూతురు అండి, చిన్నప్పటి నుంచి నా గురించి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. ఈడు ఏదైనా కనిపిస్తే ఈడు వదిలేసిపోతాడని కాన్ఫిడెన్స్ లేదనుకోండి, గొడవలు అవుతాయి. నన్ను చిన్నప్పటి నుంచి చూసి నా ఫ్రెండ్స్ అందరూ నేను సెపరేట్గా వెళ్ళి మాట్లాడటాలు ఏమి ఉండవు. తన ఎదురున్న మాట్లాడతాను, తనకు కూడా ఫోన్ ఇచ్చి మాట్లాడమంట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. దాంతో అసలు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ట్రాన్స్పరెన్సీ ఏం లేదండి, మనకు వేరే ఉద్దేశం ఏం లేదు. అందుకని అది మామూలుగానే ఫ్రెండ్షిప్ లాగా ఉంటుంది. చూసేవాళ్ళకి మాత్రం ఈడ ఏ పార్టీలో కనిపించిన అమ్మాయిలతో ఉంటాడు రా అని ఉంటుంది. అది నాకు ప్రాబ్లం లేదు అసలు. సోషల్ మీడియాలో కనిపిస్తా ఉంటాయి, ఫోటోలు వస్తా ఉంటాయి. అంటే వాళ్ళు పెట్టుకుంటారు కదా, పార్టీలు అదే. నేను అసలు సోషల్ మీడియాలో ఉన్నాను. పైగా ఏంటంటే సింగిల్ గానే మిగతా ఎవరు కనపడరు, రాజా రవీంద్ర కనపడుతుంటాడు అక్కడే. మిగతా వాళ్ళందరూ 7 మంది ఆడవాళ్ళు కనపడతారు. అంటే మేమంతా ఒక గ్రూప్ ఉన్నామండి. అందులో మన రఘుబాబు ఉంటాడు, రవిప్రకాష్ ఉంటాడు. వాళ్ళు చాలా తక్కువ, ఆ షూటింగ్ బిజీలో ఉండి వాళ్ళు రారు, కలవరు. నేను ఖాళీగా ఏడుస్తుంటా కదా, వెళ్ళి కలుస్తుంటా. అది సో ఇది బయటకు వచ్చినప్పుడల్లా ఎంజాయ్ చేస్తున్నాడు రాజా రవీంద్ర అనుకుంటా, తప్పదు కాదు. సో ఎప్పుడు మీ ఇంట్లో గొడవలు అయితే రాలేదు, అసలు డిస్కషన్ రాలే. సో మీ ఆవిడైతే మీకు ఫుల్ సపోర్ట్ మొదటి నుంచి? వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి, తెలుసు కదా. వాళ్ళందరూ మామూలుగా బాగా ఇదిగా ఉంటారు. మా ఆవిడ వంటలే బాగా చేస్తూ ఉంటది. ఖాళీగా ఉన్నాం, భోజనం పిల్లలు కూడా వస్తుంటారా? వీళ్ళంతా కూడా ఎక్కువ వస్తుంటారు. ఏదైతే మీ సుఖాలు, మీ కష్టాలు, వీటన్నిటిలో కూడా ఆమె కూడా షేర్ చేసుకుంటారు. 100% కదా. మనకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది ఎఫెక్ట్. మన ఇంట్లో ఉన్నాం కదా ఎక్కువ. ఏదో ఉంది, ఏదైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయి అన్ని తెలిసిపోతుండే కదా, వాళ్ళు సర్దుకోవాలి కదా. మనం అయితే ఏం పట్టించుకోం. ఎవరన్నా చుట్టాలు వచ్చినా ఇంకోటి వచ్చినా వాళ్ళ మర్యాదలు వాళ్ళకి చేయాలి కదా. ఇస్తారా మీరు? ఇంటికి టైం కేటాయిస్తారా వాళ్ళకి ఎక్కువ? నేను ఎక్కువ ఈ మధ్యన ఇంట్లోనే మనవాళ్ళు పుట్టిన కాడి నుంచి బయటికి తీసుకెళ్ళటాలు ఇట్లాంటి హాలిడే ట్రిప్స్. మనం కాదన్నా మనవాళ్ళు ఊరుకో నలుగురున్నారు, ఉతికి ఆరేస్తారు. మనవాళ్ళు మనవరాళ్ళ? 2 వాళ్ళు 2 వీళ్ళు. చిన్నవాడికి 2 మగపిల్లలు, పెద్దవాడికి 2 ఆడపిల్లలు. మా ఫాదర్ మదర్ అత్తగారు మా అందరూ అక్కడే ఉంటారండి, ఒక చోట ఉంటాం అందరూ. అవునా? వాళ్ళకి ఫుల్ టైం పాస్. ఇంకా అంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, మా అత్తగారు ఎక్స్పైర్ అయ్యారు. ఈ అక్క తమ్ముళ్ళు 2 అన్న చెల్లెళ్ళు 2 ఓన్ సిస్టర్ వాళ్ళిద్దరు మాతోటే ఉంటారు. వీళ్ళు వస్తే వాళ్ళకి పండగ. బామ్మ బామ్మ అని తిరుగుతుంటారు, ఎంత ఉంటారు ఫుల్ కోసి.